సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. నేను మీ సాకేత్ అని మీరు చూస్తున్నారు టెక్ విత్ సాకేత్ తెలుగు. సో ఈరోజు మనమైతే ఐఫోన్ 18 యొక్క లీక్స్ మరియు రూమర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనం ఆల్రెడీ 17 Pro వరకు అయితే చూసాం. ఇప్పుడు దాని మీద 18 Pro మరియు Pro Max లో ఏమేమి అప్గ్రేడ్ చేస్తున్నారు, అలానే ఏ ఫోన్స్ రాబోతున్నాయి అన్నది కూడా మాట్లాడుకుందాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ మనం ఈ ఐఫోన్ 18 Pro Max గురించి కనుక మాట్లాడుకుంటే, ప్రో మరియు Pro Max అయితే మనకి 17 Pro 17 Pro Max ఎలా అయితే ఉన్నాయో సేమ్ అలాగే అయితే రాబోతున్నాయి. దాని డిజైన్ లో మాత్రం ఎటువంటి చేంజెస్ అయితే చేయట్లేదు, సేమ్ ఎలా ఉండేవి అయితే అలా వస్తున్నాయి. కాకపోతే కలర్స్ అయితే చేంజ్ చేస్తున్నారు. దీంట్లో మనకు ఉండేవి సిల్వర్ ఉంటుంది, డార్క్ గ్రే ఉంటుంది, లైట్ బ్లూ కలర్ ఉంటుంది, అలానే ఇంకోటి 17 Pro Max లో ఆరెంజ్ కలర్ అయితే బాగా ఫేమ్ వచ్చిందో అలాగే దీంట్లో మనకి ఒక కొత్త కలర్ అయితే తీసుకొస్తున్నారు. దాని పేరు మనకి ఇప్పుడు దాకా అయితే రివీల్ చేయలేదు యాపిల్ వాళ్ళు. మనకి అందరూ చెప్పడం అయితే డార్క్ చెర్రీ కలర్ అంటున్నారు దాన్ని. సో అది చూడడానికి అయితే ఎలా ఉంటుంది. ఇంకా మనం చెప్పుకున్నట్టే డిజైన్ లో మాత్రం ఎటువంటి చేంజ్ అయితే లేదు. 17 Pro Max 18 Pro Max కి అయితే ఎటువంటి తేడా అయితే ఉండదు. కెమెరా ప్లేస్మెంట్ కావచ్చు, ఇంకా బిల్డ్ కావచ్చు, ఎటువంటి చేంజ్ అయితే తీసుకురావట్లేదు. ఇంకా నెక్స్ట్ మనకి ఈ ఫోన్స్ వచ్చేటప్పుడు మనకి కొత్తగా ఐఫోన్ అల్ట్రా అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇది మనకి యాపిల్ నుంచి వచ్చే ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ అని చెప్పుకోవాలి. మనకి ఇప్పుడు దాకా అయితే సామ్సంగ్ నుంచి చూసాం, వివో నుంచి చూసాం, ఇవన్నీ అయితే అయిపోయాయి. ఇప్పుడు మనకి యాపిల్ నుంచి అయితే ఫోల్డబుల్ ఫోన్స్ అయితే రాబోతున్నాయి. ఈ ఫోల్డబుల్ ఫోన్ మనకి మినిమం కాస్ట్ వచ్చేసరికి 2 lakhs ప్లస్ అయితే పెట్టచ్చు. అండ్ దాని గురించి అయితే ఇంకా లీక్స్ ఏమైతే రాలేదు. వచ్చాకైతే దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇంకా ఈ 18 Pro సిరీస్ లో ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే, ఫ్రంట్ కెమెరా అయితే కొంచెం అయితే చేంజెస్ చేస్తున్నారు. ముందుగా మనకి 17 Pro Max లో డైనమిక్ ఐలాండ్ ఎలా అయితే ఉండేదో దానికన్నా కొంచెం చిన్నగా అయితే ఉండబోతుంది 18 Pro Max లో. డైనమిక్ ఐలాండ్ మాత్రం కొంచెం సైజ్ తగ్గుతుంది. ఇంకా మనకి చాలా మంది రూమర్స్ లో ఏం చెప్తున్నారంటే మనకి ఇది ఇన్ డిస్ప్లే ఫేస్ ఐడి తో వస్తుందని చెప్తున్నారు. సో దాన్ని అయితే మాక్సిమం తీసుకురాకపోవచ్చు. మనకైతే ఇది క్యామ్ అయితే కనబడుతూనే ఉంటుంది. ఇంకా అంతేకాకుండా మనకి 17 Pro Max లో 18 MP ఫ్రంట్ క్యామ్ అయితే ఉండేది. ఇప్పుడు దాన్ని కొంచెం అప్గ్రేడ్ చేసి 24 MP అయితే తీసుకెళ్లొచ్చు. ఇంకా బ్యాక్ క్యామ్ విషయానికి వస్తే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఆ ట్రిపుల్ కెమెరా సెటప్ లో మనకి 48 MP ట్రిపుల్ క్యామ్ అయితే ఉంటాయి. 48 MP మెయిన్ ప్లస్ OIS తో వస్తుంది. ఇంకా సెకండరీ క్యామ్ 48 MP అల్ట్రా వైడ్ తో వస్తుంది. ఇంకా మూడోది కూడా 48 MP టెలిఫోటో లెన్స్ అయితే ఉండబోతుంది. బ్యాక్ కెమెరా మీద వచ్చిన పెద్ద రూమర్ ఏంటంటే మనకి ఇది వేరియబుల్ అపర్చర్ తో రావచ్చు అని చెప్తున్నారు. వేరియబుల్ అపర్చర్ అంటే మనం అప్పట్లో ఇలా మనకి సామ్సంగ్ S9 Plus లో అయితే ఉండేది. ఇదేంటంటే క్యామ్ యొక్క అపర్చర్ ని మెకానికల్ గా సెటప్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. మనం అయితే మాన్యువల్ గా దాని అపర్చర్ ని తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. అంటే మనకి DSLR క్యామ్స్ ఎలా అయితే యూజ్ అవుతుందో మనం అపర్చర్ ని తగ్గించుకోవడానికి, పెంచుకోవడానికి దాని హోల్ ని అయితే మనం పెంచుకొని తగ్గించుకొని అయితే చేయొచ్చు అనమాట. దీని కనుక మనకి 18 Pro Max లో తీసుకొచ్చినట్లయితే ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవాలి. మీరు కనుక లో లైట్ లో ఫోటోగ్రఫీ చేస్తున్నారు అన్నట్లయితే అపర్చర్ ని అంటే ఆ హోల్ సైజ్ ని కొంచెం ఎక్కువ పెట్టుకున్నారు అన్నట్లయితే మనకి లైటింగ్ అయితే కొంచెం ఎక్కువ అయితే లోపలికి వస్తుంది. ఇంకా మీరు కనుక డే లైట్ లో కొంచెం ఎక్కువ లైటింగ్ ఉన్న చోట ఫొటోస్ తీస్తున్నారు అన్నట్లయితే ఆ హోల్ సైజ్ అయితే తగ్గించుకుంటే మీకు అయితే లైటింగ్ అయితే కంట్రోల్ గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ దీని డిస్ప్లే విషయానికి వస్తే ఇది మనకి సేమ్ సైజ్ తో వస్తుంది. 6.9 inch డిస్ప్లే ఉంటుంది. కాకపోతే దీని ప్యానల్ అయితే చేంజ్ అవ్వచ్చు. ఇది మనకి 6.9 inch LTPO ప్లస్ సూపర్ రెటినా డిస్ప్లే తో వస్తుంది. ఇది వచ్చేసి మనకి XDR OLED డిస్ప్లే అనమాట. సో ఇది మనకి ప్యానల్ అయితే సామ్సంగ్ నుంచి అయితే రావచ్చు. సామ్సంగ్ M16 ప్యానల్ అయితే యూజ్ చేయొచ్చు అని అయితే రూమర్స్ ఉన్నాయి. ఇంకా దీని ప్రాసెసర్ విషయానికి వస్తే ఇది మనకి లాస్ట్ జనరేషన్ A19 తో అయితే వచ్చింది. ఇప్పుడైతే మనకి A20 Pro తో అయితే వస్తుంది. ఇది మనకి 2nm ప్రాసెసర్. యాపిల్ నుంచి వచ్చిన ఫస్ట్ ఎవర్ 2nm ప్రాసెసర్ అని చెప్పుకోవాలి. నెక్స్ట్ 18 సిరీస్ లో మనకి AI అయితే బాగా ఇంప్రూవ్ చేస్తున్నారు. సిరి ఏదైతే ఉందో దీన్ని మనకి ఒక అప్లికేషన్ లో అయితే ఇస్తారు. దాన్ని మనం చాట్ బాట్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే మనం ఇప్పుడు జెమిని మరియు ChatGPT ఎలా అయితే యూజ్ చేస్తున్నామో అలానే యాపిల్ లో సిరిని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే లాస్ట్ జనరేషన్ లో మనకి 4820 mAh అయితే ఉండేది. ఇప్పుడు మనకి ఎక్కువ ఇంక్రీజ్ అయితే ఏముండదు. ఒక 5200 ఆ రేంజ్ వరకు అయితే బ్యాటరీని అయితే తీసుకెళ్ళచ్చు. సో ఇంక ఫిజికల్ గా చూసుకుంటే మనకి కెమెరా క్యాప్చర్ బటన్ ఏదైతే ఉండేదో ఇంతకు ముందు మనకి కెపాసిటీ బటన్ అయితే ఉండేది. దాన్ని తీసేసి దాన్ని ఫిజికల్ బటన్ అయితే తీసుకొచ్చేయచ్చు అని అయితే రూమర్స్ ఉన్నాయి. సో ఇంక ఇది ఐఫోన్ 18 Pro Max యొక్క లీక్స్ మరియు రూమర్స్ గురించి అయితే. ఈ ఫోన్స్ మనకి అంటే 18 Pro, 18 Pro Max మరియు ఐఫోన్ అల్ట్రా అయితే సెప్టెంబర్ 2nd వీక్ లో అయితే లాంచ్ అయిపోతాయి. 18 యొక్క బేస్ వేరియంట్స్ కనుక మీరు చూడాలనుకుంటే మనం అయితే నెక్స్ట్ ఇయర్ అంటే 2027 మార్చ్ వరకు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ సెప్టెంబర్ లో మనకి ఎక్కువ ఫోకస్ పెట్టే ఫోన్ మాత్రం 18 Pro, 18 Pro Max అయితే కాదు, ఐఫోన్ అల్ట్రా మీద అయితే ఎక్కువ ఫోకస్ అయితే ఉంటుంది. సో ఈ మొబైల్ యొక్క లీక్స్ మరియు ఫీచర్స్ మీకు ఎలా అనిపించాయో కింద కామెంట్ చేయండి. మరి అమేజింగ్ కంటెంట్ కోసం మన ఛానల్ ప్లే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.